అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉపవాస కూటముల రెండవ రోజు రాత్రిలో మనం ఉన్నాం. నాకు ముందు మాట్లాడినటువంటి దేవుని దాసులు అంకుల్ గారు, రత్నమయ్య గారు, వారంటే మాకు చాలా ఇష్టం. ఒక మాటలో చెప్పాలంటే వారు మా కుటుంబ సభ్యులే. ఏ తేడా మాకు ఉండదు. ఎప్పుడు కూడా చక్కని విషయాలు మాట్లాడడం మనం విన్నాం. అలాగే సేవకులు దినేష్ గారు కూడా మన మధ్యలో ఉండడం సంతోషం. వారి మాట అంటే మాటే, వ్యర్థమైన మాటలు ఆయనకి నచ్చవు. వారితో ఉన్న వ్యక్తిగత సంబంధం నాకు. చేరి వచ్చిన సంఘానికి అందరికీ కూడా, ఆత్మీయ బంధువులకు, శరీర బంధువులకు, రాజంపేట నుంచి వచ్చిన వారికి, ఆర్కెస్ట్రా వారికి పేరు పేరున నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. లోపల స్థలం లేక బయట కూర్చున్న వారికి పేరు పేరున, మరి కొంతమంది కనబడుతున్నారు నాకు, కొంతమంది కనబడట్లేదు. అందరికీ కూడా, ఐజక్ అన్నయ్య గారికి పేరు పేరున హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా మన వాక్యంలోకి వెళ్ళట్లేదు, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 106వ సంకీర్తన 18వ చరణంలో ఒక మాటను మనం చూస్తాం. 106వ సంకీర్తన 18వ చరణం. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి ఇష్టమయ్యేటట్లుగా మంచి స్తోత్రం చెప్దాం. అలా చెప్తే దేవునికి ఇష్టమైందంటారా? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. రైట్. దేవునికి నచ్చిన స్తోత్రం అని అంటే ఇక మధ్యలో ఎవరికి అడ్డు ఉండకూడదు. ఇంకా దేవునికి మీకే సంబంధం, దేవునికి మీకే సంబంధం. ఈ చదివిన వాక్యములో ఉంది, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. చూడండి, అక్కడ ఏమంటాడు? వారి సంఘములో. వారి సంఘం అందామా, మన సంఘం అందామా? ఎక్కడో మండినటువంటి అగ్ని, ఆ సంఘములో మండిన అగ్ని ఈరోజు మన సంఘములో మండాలి. స్తోత్రం. సంఘములో అగ్ని ఉంటే భక్తిహీనులు కాలుస్తుందట. భక్తి లేని వారిని కాలుస్తూ ఉంటుంది అది. మైకు శబ్దము ద్వారా వినినా, కూర్చున్న వారినైనా ఈ అగ్ని కాల్చుద్ది. నీవు భక్తి కలిగిన వానిగా ఉంటే ఆత్మతో నింపబడతావు. భక్తిహీనులుగా ఉంటే రాత్రి ఈ అగ్ని భక్తిహీనులుగా ఉన్న వారిని కాల్చునుగాక. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి గట్టిగా. మంచిది. ఎక్కువ సమయం నేనేం తీసుకోను, మిమ్మల్ని ఏం విసిగించను. కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, నేర్చుకుందాం. దేవుని మహాకృపను బట్టి 3 తరాల పరిచర్యలో దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నారు. దేవుని దాసులు, ప్రభుపాద సేవకులు, అపోస్తులు కొడమంచులి జేసుదాస్ అయ్య గారితో ప్రారంభమైనటువంటి ఈ పరిచర్య, 2వ తరంలో నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ పరిచర్య విస్తరిస్తూ ఈ 3వ తరములో అన్నయ్య గారిని, నన్ను దేవుడు నిలువబెట్టి మీ అందరి సమక్షంలో, మీ అందరి ప్రేమ ద్వారా ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. దీనిని బట్టి మనం ఎంత ధన్యులమో అనంటే అది దేవుడు చేసినటువంటి కార్యమే తప్ప మరొకటి కాదు. వాక్యములోనికి మనం వెళ్తూ ఉన్నాం. వెళ్ళే ముందు ఒక చిన్న పాట అందరం కలిసి పాడుకుందాం. పాట అంతా కాదు, చిన్న పల్లవి. హల్లెలూయా, హల్లెలూయా. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడును. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను,
నన్ను వెంటాడి నీ సేవను చేయించితివి. చక్కగా అందరూ చప్పట్లు కొడుతూ కరెక్ట్గా, యేసయ్యా ఈ రాత్రి నీ పిలుపు మాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. పాడదా, నీ పిలుపు వలన నేను, నీ ప్రేమ ఎన్నడు నన్ను, ఇంకొకసారి, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఘనుడా, పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరము మారని ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ 2023వ సంవత్సరాన్ని దాటించి ఈ 2024వ సంవత్సరం ఈ తారీఖు, ఈ సమయం వరకు కూడా మమ్మలందరినీ సజీవులుగా ఉంచారు. ఈ సమయానికి ముందు ఎంతో మంది కాలగర్భములో కలిసిపోయారు. ఎందుకో మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ఈ స్థితిని మాకు మీరు ఇచ్చారు. ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. అల్పుడను, అయోగ్యుడను నన్ను నేను తగ్గించుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. నాలో నుండి కొద్ది మాటలు మందరితో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు చేరిన నీ ప్రజలకును ఈ మైకు శబ్దము ద్వారా వినువారికి మీరు అనుగ్రహించండి. మా మధ్యలో మీ సహవాసాన్ని నుంచి మీ కృపా సన్నిధిని తోడుగా ఉంచమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉపవాస కూడికలలో మనమున్నాం. ఉపవాస కూడికలలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు? లేవీకాండం 16వ అధ్యాయము 29వ వచనములో ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేశారు. లేవియాకాండము 16వ అధ్యాయం 29వ వచనములో, ఇది మీకు నిత్యమైన కట్టడ, మీ మధ్య నుండి పరదేశులు కానీ ఏ పని అయినో చెయ్యక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెనని వాక్యము సెలవిస్తూ ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఉపవాస కూడికలలో ఏ పని చేయకుండా, ఏ పనికి వెళ్లకుండా దేవుని సన్నిధికి మరి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఈరోజు మనం సరిచేసుకోవాలి. ఉపవాసము అనంటే దేవునితో సహవాసం. ఈ వచనాలు అంటాడు, ఉపవాసం ఉన్నవారు ఏ పని చేయకూడదు అంటే బండెడు బట్టలు పెట్టుకోకూడదు,
మరేం చేయాలి? ఒక బకెటే పెట్టుకోవాలనా? ఏ పని కూడా చెయ్యకూడదు. రెండవది న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరందరూ కత్తి దూయువారు. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. అర్పించిరి. ఈ న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో ఉంది, అర్పణ ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. అర్పణ అనగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. స్తోత్రం. కయ్యను హేబేలు ఏమి ఇచ్చారు? వాళ్ళు అర్పణను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. ఏ అర్పణ తెచ్చారు? కయ్యను భూమిని సేద్యపరిచేవాడు గనక పండిన పంటలో నుంచి తెచ్చాడు. హేబేలు ఏ అర్పణ ఇచ్చాడు దేవునికి? గొర్రెలను మేపుతూ ఉన్నాడు కాబట్టి గొర్రెలలో శ్రేష్టమైన దాన్ని తెచ్చి దేవునికి ఇచ్చారు. స్తోత్రం. అర్పణ ఏదైనా మనము చేసేటువంటి దానిలో దేవునికి అర్పణను మనము సమర్పించాలి. ఉపవాస కూడికలలో అర్పణను గురించి ఒకసారి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మారేడుమిల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అర్పణను గురించినటువంటి దేవుడు శ్రేష్టమైన విషయాలు మాట్లాడారు. వాక్యం పూర్తయిపోయింది. ఉపవాస కూడికలు పూర్తయ్యాయి. దైవ సేవకుడు 4 నెలలు ఎక్కడికి వెళ్లకుండా తినగలిగిన సామర్థ్యాన్ని సంఘము ద్వారా దేవుడు వారికి ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ అర్పణ దేవుని సన్నిధిలో ఉండాలి, మొరపెట్టాలి. నీ పంట దేవుని సన్నిధిలో ఉండాలి, మొరపెట్టాలి. నీ చేతుల కష్టార్జితములో దేవునికి చెందాల్సిన భాగము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునికి మొరపెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. మొదటిది ఉపవాసం ఉన్నప్పుడు ఏ పని చెయ్యకూడదు. రెండవది మన అర్పణ దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవది సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయము 16వ వచనం. ఉపవాసం ఉండి చాలండి. వెనకాల కూడా పదం పలుకుతున్నారు. ఆ చదివిన వాక్యంలో ఉంది, దేవునిని బ్రతిమిలాడగా. ఉపవాసం ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి అది. కాబట్టి ఉపవాసం ఉన్నవారు ఎవరిని బ్రతిమిలాడాలి? దేవుణ్ణి బ్రతిమిలాడాలి. 3 విషయాలు నేర్చుకున్నాం. ఉపవాసం ఉన్నవారు ఏ పని చెయ్యకూడదు. రెండవది ఉపవాసం ఉన్నవారి అర్పణ దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవది ఉపవాసం ఉన్నవారు దేవునిని బ్రతిమిలాడాలి. బ్రతిమిలాడతామా? సాధారణంగా నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి నువ్వు పని చేయాలంతే అంటాం, అంతే. ప్రభువా ప్రభువా అని బ్రతిమిలాడాలి. ప్రభువా నేను ఉపవాసం ఉన్నాను కదా నాయనా, నాకు ఈ కార్యం చేయి. నేను ఉపవాసం ఉన్నాను ప్రభా, నా భర్తను దీవించు. నేను ఉపవాసం ఉన్నాను నాయనా, నా అల్లుడితో మాట్లాడు. ఇలాగ మనం దేవుణ్ణి బ్రతిమిలాడాలి. ఉపవాసం ఉన్నప్పుడు గర్జించకూడదు, మొండితనంగా ఉండకూడదు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నీ బ్రతుకు ఏమవుతుందో చూస్తానంటారు కొంతమంది. అది బ్రతిమిలాడినట్లా, శాపం పెట్టినట్లా అండి. నేను అడగలేదు మిమ్మల్ని, నాకు నేను ప్రశ్నించుకున్నాను అంతే. శాపమని మీరు అన్నారని వాళ్ళు కోపం పెట్టుకుంటారు ఎవరైనా. ఆ కోపాలు మనకు వద్దు. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపమే పాపం, తన కోపమే తన శత్రువు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా రావట్లేదు, కారణం ఏంటో అర్థమవుతుంది కదా నా భాష. మనందరం ఒకటే కదా. స్తోత్రం. హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకున్నాం మనం. ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడనటువంటి పనులు, చేయాల్సిన పనులు. చేయకూడదు ఏంటంటే ఏ పని చేయకూడదట, చేయాల్సిందేమో మన అర్పణ దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవది దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదామా? అంటే ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదని దాని అర్థం. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. ఎజ్రా గ్రంథంలోనికి మనం వస్తూ ఉన్నాం. ఎజ్రా గ్రంథంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు ఉన్నాడు.
వందనాలండి, వందనాలు. గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఒక కోడి పుంజు ఉంది. ఏముంది? అలాగే ఒక మేకపిల్ల ఉంది. ఏముంది? అలాగే ఒక ఆవు కూడా ఉంది. ఏముంది? ఎన్ని అయినాయి? ఎన్ని? ఇందాక ఉపవాసం చెప్పుడే నేను చెప్పుకున్నా. అర్జార్థ గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా. కోడి పుంజు ఉంది, మేకపిల్ల ఉంది, ఆవు ఉంది. అబ్బా, 3 చక్కగా మేపుకుంటా ఉన్నాడు. జరిగిన విషయం ఏంటంటే, ఎలా వస్తుందో తెలియదు, ఆ ఇంటికి ఎలక వస్తుంది, ఆయనకున్నవన్నీ పాడు చేస్తుంది. ఈయన ఆలోచించి దగ్గరికి వచ్చే లోపల ఒక కన్నంలోకి వెళ్ళిపోతుంది, దొరకట్లేదు. ఆ కన్నం ఏదైనా పాడు చేద్దామంటే ఇల్లు పాడేలాగా ఉంది. ఎలాగ దీన్ని పట్టుకోవాలని అనుకున్నాడు. ఒకసారి ప్రయాణం తగిలిన సిటీ వెళ్ళాడు. దానికి సంబంధించిన చక్కని బోన్ ఒకటి దొరికింది. ఆ బోన్ తీసుకుని వచ్చి ఆ కన్నం దగ్గర పెట్టాడు. ఈ ఎలక నెమ్మదిగా బయటకు వచ్చింది. కోడిపుంజతో చెప్తా ఉంది, కోడిపుంజ కోడిపుంజ. ఈ రైతు ఎంతో మంచివాడు అనుకున్నాను, బోన్ తెచ్చి పెట్టాడు దీనికి అని చెప్పింది. ఏదైనా సహాయం చేస్తుందేమో. అదంటే నేనేం చేయను, ఆ బోన్కి నాకేటి సంబంధం అని తిట్టింది. సర్లే నెమ్మదిగా వెళ్ళి ఎలకతో ఎవరు మేకపిల్లతో చెప్పుకుంది. మేకపిల్ల అంటుంది, నేను మాత్రం ఏం చేస్తాను, నాకు మాత్రం ఏం తెలుసు ఆ బోన్ గొడవ అని చెప్పి అది కూడా తిట్టింది. ఆవు దగ్గరికి వెళ్ళింది, ఆవు కూడా ఎటకారం చేసింది. సర్లే అనేది బాధపడింది. నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆ బోను శబ్దం వచ్చింది. ఏంటి ఆ శబ్దం వచ్చిందని చెప్పి ఆ రైతు భార్య గబగబా లోపలికి వచ్చింది. తీరా జరిగింది ఏంటంటే, ఆ బోనుకి ఒక పాము తోక తగులుకుంది, ఉన్నదంతా బయటే ఉంది. ఈమె చూసుకోకుండా గబగబా దగ్గరకు వచ్చింది, ఆ పాము కరిచేసింది. లైట్లు గబగబా వేశారు, చూశారు, పాము వెళ్ళిపోయింది. పాము వలన నేను కాటుకు గురయ్యానని తెలిసింది, పాము కాటుకు గురయ్యానని తెలిసింది. ప్రక్కన ఉన్నవారు గబగబా వచ్చారు, అందరూ చేరిపోయారు, లైట్లు వేశారు. ఏం చేద్దాం అని మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ లోపల అందులో ఒక ఆయన అన్నాడు, ఈ పాము కాటుకు మందు నాటుకోడి కూర పెడితే తగ్గిపోద్ది అన్నారు. వెంటనే ఎదురుగుండా ఎవరున్నారు? వెంటనే దాన్ని కోసేశారు, కూర వండేశారు, ఆవిడ పెట్టేశారు. జరిగింది ఏంటంటే, బ్రతకలేదు, ఆవిడ చనిపోయింది. గబగబా చుట్టాలందరూ వచ్చారు. ఆ చుట్టాలను చక్కదిద్దాలి కాబట్టి వాళ్ళకు వండడానికి ఏమి లేక మేకపిల్లని కోసేశారు. అందరూ భోజనాలు చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు కార్యక్రమం జరగాలి, ఎలా జరిపించాలి? మరి దిన కార్యక్రమం జరగాలి. ఆవు నమ్మితేనే కానీ ఆ కార్యక్రమం జరగలేదు. ఎలక హాయిగా కనంలో ఉంది, బయటకు పోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆకుంది. స్తోత్రం. నాకెందుకు నేను ఊరుకుంటే, సహాయం చేయాల్సిన సమయంలో సహాయం చేయకపోతే పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు ఇలాగే ఉంటాయి. ఉపవాస కూడికలు అని అనగా నీ మటుకు నా మటుకే కాదండి. నేను ఒక్కను బాగున్నాను కదా, నా ఒక్కరం బాగున్నాం కదా, మా సంఘం బాగుంది కదా అని అనుకోకూడదు. ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. నా సంఘం బాగుంది, చక్కని వాక్యాలు మాకు వినబడుతున్నాయి, మా వరకు చాలు అని అనుకోకూడదు. బాగోలేని సంఘాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వ్యవసాయాల కొరకు ప్రార్థన మనము చేయాలి. సంఘములో నిద్రపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన మనం చేయాలి. నిద్రపోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దా. లాస్ట్ ఇయర్ అలాగే చెప్పారు మీరు, ఏదనుకుంటున్నారేమో, జాతకం మరి అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతాం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఈ చదవబడిన వాక్య భాగంలో ఉంది, ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నట ఒక నది వలె దేవుడు మార్చేస్తాడట. స్తోత్రం. నీ ఉపవాస ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో ఒక నది వలె దేవుడు మార్చబోతూ ఉన్నాడు.
అహావా అనే మాటకు అర్థం ఏంటంటే వాగు లేదంటే కాలువ. వాగు ఏం చేస్తుంది? ప్రవహిస్తూ ఉంటుంది. కాలువ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నీ ఉపవాస ప్రార్థనలో ఏ మలినము ద్వారా అయితే నీవు చేరి ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏ కళంకముతో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏ ఇబ్బంది కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఒక్కొక్కసారి మనం చేసే పనులు మనకు తెలియదండి, అది యథార్థమేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో వాటన్నిటి కొరకు ప్రభా ఏది మంచో ఏదో చెడో నాకు తెలియట్లేదు నాయన అని మనం ప్రార్థన చేసినప్పుడు ఉపవాసముతో ఈ మలినాలు, ఈ డాగులన్నిటినీ కూడా ఒక నది వలె దేవుడు మార్చేస్తాడు. ఇప్పుడు ఈ నది ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మలినాలన్నిటినీ కూడా ఆ నదిలోంచి దేవుడు పంపించేసి ఒక శ్రేష్టమైన వాతావరణంలో మనందరినీ దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం. మరి మోషే గారు చూడండి, సీనాయి పర్వతం మీదకి ఎక్కి 40 పగలు 40 రాత్రులు ఉండిపోయాడు ఆయన అక్కడ. ఏం తెలియదైనా 40 రోజులు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవునితో గడిపి తిరిగి వస్తూ ఉంటే క్రిందనున్న ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. అంత తేజస్సు ఆయనలో నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? ఆయన ఉపవాసము యొక్క స్థితి ఒక నది వలె దేవుడు మార్చాడు. ఆ నదిలో ఆయనకున్న ప్రతి విధమైనటువంటి చెడు దేవుడు కడిగేశాడు. శుద్ధిగా సీనాయి పర్వతం మీద నుంచి మోషే గారు దిగి రావడాన్ని ఆ ప్రజలు చూశారు. ఈ 4 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తరువాత మన జీవితం శ్రేష్టకరముగా మారాలి అనంటే నీ ఉపవాసం నది వలె దేవుడు మార్చునుగాక. ఇష్టం లేదు ఇంకా చాలామందికి. ఇష్టం ఉంటే అలా చెప్పరు, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా విన్నది ఏంటంటే, అలా వినాలనిపిస్తుందండి, అందుకే మేము గబుక్కుని తిరిగి మీకు సమాధానం చెప్పమండి అనే మాట మాత్రం నేను ఉన్నాను. ఈ మాటకి ఎంతమంది మార్కులు వేస్తారు? కొంతమంది బుర్ర ఊపుతున్నారు అంతే. అయ్యో ఆ మాత్రం బుర్ర నాకు లేదు తాటికేలాగా. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మన ఉపవాసాన్ని దేవుడు ఖచ్చితంగా నది వలె మార్చాలి. ఈ రోజుకి ముందు మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు. ఈ రాత్రి కనుక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనము నిలువబడితే ఒక నది వలె నీ ఉపవాసాన్ని దేవుడు మార్చి ప్రతి వాటి నుండి కూడా శుద్ధి చేసి నూతనమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ చదివిన వాక్యములు ఉన్న సందర్భం ఏంటంటే, ఈ చదివిన వాక్యములో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎజ్రా గారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి యాజకుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుడు. యెరూషలేము యొక్క దేవాలయము కట్టబడిన తరువాత ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు ఎదురొచ్చి ఆ మందిర ప్రతిష్ఠ జరగకుండా అప్రతిష్ఠ తెచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఎజ్రాను దేవుడు ఎన్నుకున్నాడండి. స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రాను దేవుడు ఎన్నుకున్నారు. ఎజ్రా బబులోనులో నుంచి బయలుదేరారు. యెరూషలేములోనికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు ఆయన. బబులోనులో ప్రారంభమైనటువంటి ప్రయాణం యెరూషలేమునకు చేరాలి. ఇది ప్రయాణం జరుగుతూ ఉంది. ప్రయాణం మార్గ మధ్యములోనికి వచ్చిన తరువాత ఈ వాగు దగ్గర ఆగారు. ఏ వాగు? దాని పేరేమన్నాను? అహావా. అహ్వా లేదా అక్కడ? అహావా అంతేనా ఉంది? చూడండి, మరలా ఒకసారి చదవండి. అహావా. ఏంటది? అహావా. ఈ నది దగ్గర ఆగారు. ఈ నది దగ్గర ఆగక ముందు ఎజ్రా మాట చొప్పున వారందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చారట? 8వ అధ్యాయము 3వ వచనములో, షకన్యా ఫరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి 150 మంది. ఎంతమంది వాళ్ళు? 4వ వచనములో, పహత్మోయాబు వంశములో జరహ్యా కుమారుడైన ఎల్యోయేనయు
200 మంది పురుషులు. ఇందాక ఎంతమంది? 150. ఇప్పుడు ఎంతమంది? 200. ఇంకా పేర్లు చదవను, కొన్ని పేర్లు మరి కష్టంగా ఉంటాయి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత పేర్లన్నీ మీరు చదువుకోండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 3వది, 5వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్లో ఉంది 300 మంది. 150 మంది, 200 మంది, 300 మంది. 6వ వచనంలో ఉంది 2వ లైన్లో 50 మంది. 7వ వచనం 2వ లైన్లో ఉంది 70 మంది. తర్వాత 8వ వచనంలో 80 మంది. అంతేనా? 9వ వచనంలో 280 మంది. 10వ వచనంలో 160 మంది. ఉందా? 160 మంది. 11వ వచనంలో 28 మంది. 13వ వచనంలో 110 మంది. మరలా అదే 13వ వచనంలో 60 మంది. 14వ వచనంలో 70 మంది. మొత్తం ఎంతమంది? అమ్మా వదిలేస్తాను అనుకున్నారా? చెప్పండి, మొత్తం ఎంతమంది? ఎవరు అన్నారు? ఎంత? చాలామంది అన్నారు. ఇంక కరెక్ట్గా చెప్పారు అనుకుంటున్నాను నేను. అందరూ సరే చప్పట్లు పట్టినా బయట ఉన్న వాళ్ళకి చప్పట్లో. అలా చెప్తున్నప్పుడే లెక్క కట్టేయాలి. అది తెలివైన వాళ్ళ లక్షణం. మరలా చెప్తున్నాను ఈసారి. 150 మంది, 200 మంది, 300 మంది, 50 మంది, 70 మంది, 80 మంది, 218 మంది, 160 మంది, 28 మంది, 110 మంది, 60 మంది, 70 మంది. కలిపితే ఎంత? మొబైల్ కాల్కులేటర్ తీసి లెక్క వేయలేరా? ఎంతెంత? ఇక మీరు ఏదంటే అదే కరెక్టా? నేను ఆల్రెడీ లెక్కేసాను. ఇక్కడ ఎందుకంటే రాసుకుని వచ్చాను. 1496 మంది. ఎంతమంది? 1496 మంది. వీళ్ళందరూ వచ్చారు. ఎజ్రా గారు అడుగుతున్నాడు, అయ్యా అందరూ వచ్చారా? ఈ వంశంలోంచి ఎంతమంది వచ్చారండి? ఈ వంశంలోంచి ఎంతమంది వచ్చారండి? మొత్తం అందరిని లెక్క పెట్టాడు. 1 2 3 4 1496 మంది. వెరీ గుడ్, చాలా బాగున్నారు. అందమంది వచ్చారు, అందరూ మంచిదే. అయితే ఇందులో రావలసిన వారు ఒకరు లేరట. ఎవరు వాళ్ళు? చదువుదాం వాక్యంలో 15వ వచనం. ఏం చేయలేదట? అందరూ ఉన్నారు కానీ అందులో కావలసిన వాళ్ళు లేడు. కూరను గురించో మాట ఉంటుంది. అన్నీ వేసి చూడు, అన్నీ వేసి చూడు అందంట. ఎవరది? అబ్బా, అన్నీ వేసి చూడు, పని పాట లేదు ఇంకా పెద్ద మనిషికి. ఇక్కడ చూడండి, అందరూ ఉన్నారు. కావలసిన వాళ్ళు అందరూ ఉన్నారు. సంగీతకారులు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మందిరంలో కూర్చునే వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఎవరు లేరట? లేవీయుడు లేడు. ఈ రాత్రి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎజ్రా ఒక యాజకుడు, లేవీయుడు కొరకు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం, దేవుని పిల్లలుగా చేరినటువంటి మనం, నీ ఉపవాసానికి ప్రతిఫలము కలగాలి అనంటే వాగు దగ్గర లేవీయుడు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి నీవు, నీ కన్నీటి ప్రార్థన నది వలె మార్చి నీ స్థితిగతులకు దేవుడు నూతనమైనటువంటి ప్రక్రియ జరిపించాలి అనంటే లేవీయుని అవసరం, నీకు అవసరత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తాతయ్య గారు ఉద్యోగం చేస్తూనే ఉద్యోగం మధ్యలో ఉంటుండగానే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి ఉద్యోగాన్ని వదిలేసి ఒక లేవీయుడిగా ఆయన మారాడు. స్తోత్రం. ఆ లేవీయుల వంశములో
నాన్నగారికి ఉన్న ఆలోచనలన్నీ విడిచిపెట్టి పరిస్థితులన్నీ వదిలేసి దేవుని కొరకు ఒక లేవీయుడిగా ఆయన మారారు. స్తోత్రం. ఆ తరం అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉన్నా, చదువుకోగలిగిన శక్తి ఉన్నా అన్నిటిని విడిచిపెట్టి మీ సంఘ నాయకుడిగా ఉన్నటువంటి అన్నయ్య గారిని దేవుడు లేవీయుడిగా ఎంపిక చేసుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. యాజకులు ఉండొచ్చు, పాటలు పాడేవాళ్ళు ఉండొచ్చు, ఎజ్రా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, అయినా లేవీయుడు అవసరం, నీకు అవసరం. స్తోత్రం. లేవీయుని లెక్క చేస్తూ ఉన్నవా? లేవీయుని పరిగణలోకి తీసుకుంటూ ఉన్నవా? నేను అన్నిటికీ సమర్థుడినే, సమర్థురాలని నీ మటుకు నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? ఇప్పుడు ఇలా చూసి కొంతమంది అనుకుంటారు, ఆ ఏటీఎళ్ళకి ఏటి ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటారు. ఇక్కడ స్టార్టింగ్లో ఏముండేదండి? పాక ఉండేది. ఇక్కడ ఈ మందిరం ఉన్న చోట పాక. ఆ రోజుల్లో ఈరపండు మేము అందరం ఆడుకుంటాకి ఈ రోడ్లు అంటే పరుగులు పెడతా ఉంటే జేబులో ఉన్న పావళ బిల్లలు పడిపోతే మళ్ళీ దొరకదు. ఇంకా ఎందుకని? ఇవన్నీ ఎలాగుండి నెరలో. అందుకని జేబీలోనే నిక్కరలు వెనక్కి తిరిగేసి దారం కట్టేస్తే యాగి లోపల. మీకేం తెలుసు? స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా చివరి నుంచి మొదలుపెట్టి ఇక్కడ నడుచుకుంటా వచ్చి చాపేసుకుని పడుకుందామని పైన చాప తీస్తే అందులో పడిపోవను ఉండేవి. ఆ పాకలో నుంచి దేవుడి దినాన రేకుల షెడ్ వరకు దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు అనంటే లేవీయులు ఈ మందిరాన్ని వదలలేదు కాబట్టి. స్తోత్రం. లేవి వంశము సంఘాన్ని వదలకుండా నిలబడి ఉన్నారు కనుక ఈ స్థితిని దేవుడు ఇచ్చాడు. అదే లేవీయుడు పని చేస్తూ ఉంటే అనేక స్థితిగతులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. స్తోత్రం. లేవీయుడిని మనం అంటి పెట్టుకుని ఉండాలి. రకరకాల ఆలోచనలు మనం మాట్లాడితే మనకే నష్టం. యాజకుడు ఎజ్రా, యాజకుడే ఎజ్రా అయినా ఆయన అంటూ ఉన్నారు, వాళ్ళందరూ అంటూ ఉన్నారు, అయ్యా మీకన్నా గొప్ప వాళ్ళు ఎవరండి? 1496 మంది మనం ఉన్నాం కదండి. ఆ ఒక్కడు కూడా ఏమొచ్చింది? ఆ ఒక్కడితోనేమొచ్చింది? మనం సరిపోమా? మొన్న ఒక ఆమె 3 సార్లు వరుసగా ఫోన్ చేసింది నాకు. నేను ఫోన్ ఎత్తలేదు, ఎక్కడో వైబ్రేషన్ ఉండిపోయి లోన్ వదిలేసాను ఫోను. గబగబా నేను మరలా వచ్చేసరికి అరగంట లేట్ అయింది. ఫోన్ చేసి, అమ్మ ఏటమ్మా ఫోన్ చేసామనంటే, ఇందాక మేము బర్త్డే కార్యక్రమానికి కేక్ అది పెట్టుకున్నామండి, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేసానండి, అందరూ చుట్టూరు నుంచి ఉన్నారండి, మీరు చిన్న ప్రార్థన చేసితే కేక్ కట్ చేసి తినేద్దామని ప్రార్థన చేసామండి, మీరు ఫోన్ ఎత్తలేదండి. ఫోన్ ఎత్తకపోతే ఈ లోపల మాలోనే ప్రార్థన చేసే ఒక ఆవిడ ఉంటే గంభీరంగా ప్రార్థన చేయించేసానండి. అందుకే ఆవిడ ప్రార్థన చేసేసి ప్రార్థన అవగానే మూతి నిండా కేక్ పంపించి తినేసామండి. అది లేవీడి అవసరం అక్కర్లా, లేవీడి పని ఏం అక్కర్లా. ఫోన్ ఎత్తకపోతే ప్లేట్ మార్చేయి. స్తోత్రం. ప్లేట్ మార్చినందుకు స్తోత్రమా? హల్లెలూయా. హల్లెలూయా. లేవీయుడే, యాజకుడు యాజకుడే. బాక్స్ ముందు నుంచి అక్కడ మీకే ఇబ్బంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 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 ఇశ్రాయేలుని తీసుకెళ్తాకి బయలుదేరారట. మోషే, అహరోను, మిర్యాము ముగ్గురు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. దారిలోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మోషే గారు కొండెక్కాడంట. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారంట? ఆయన కొండెక్కాడంటే ఆయన కొండ మొదలు కదా ఉంటారు. ఈ లోపల వీళ్ళకి అవసరం వచ్చింది. మిరియాం అంటుంది, మా సోదరుడే కదా, ఎప్పుడు కూడని తిరుగుతున్నాం కదా, ఒకే రక్తం పంచుకుని పుట్టాం కదా, ఒకే గిన్నెలో తిన్నాం కదా, ఆయనకన్నా నాకే ఎక్కువ తెలుసు కదా, నేను చప్పట్లు కొడుతాను ఆయన రాడు కదా, కాబట్టి నాకన్నా ఆయనకి పెద్ద ఎక్కువైంది వెళ్దాం, నేను చేసేస్తాను నీ యాజక ధర్మం అంది. ఏమైంది? చదవండి వాక్యంలో, చదవండి వాక్యంలో. ఎప్పుడు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనం. అంటే మీరు చదివిన కరెక్టే కానీ కొంచెం స్ట్రైట్కి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మిర్యాము తెల్లని కుష్టి వంటి గలదైపోయింది. స్తోత్రం. దేనివలన? అది స్వతహాగా వచ్చిన కుష్టు కాదు, అది ఎవరు చేయాల్సిన పని వారు చేయకుండా ఉన్నందువలన కలిగినటువంటి కుష్టు. 7 రోజులు ఎడితేనే కానీ దైద్యం బాగలేదు మరలా. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే,
2013 సంవత్సరం ఉపవాస కూడికల నుండి ఈ 2014 సంవత్సరం ఈ ఉపవాస కూడికల వరకు నీ కంటి ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ తలంపుల ద్వారా దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు ఏమైనా ఉంటే ఈరోజు శుద్ధి చేసుకునే టైం ఇది. ఇంకా కప్పుకుంటా కూర్చుంటే మనమే ఇబ్బందులు పడతాం. నది వలె దేవుని దగ్గర నీవు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అడిగినప్పుడు నీ ఉపవాస ప్రార్థన ఒక నది వలె దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆ నదిలో కల్మషం అంతటిని కడిగి శుద్ధిగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ ముందు నిలువబడినటువంటి నేను ఇలా 10 మందిలో నుంచోవాలంటే సిగ్గు నాకు. నిజమండి, 10 మందిలో నుంచోవాలంటే నాకు సిగ్గు. అలాంటిది ఈరోజు ఎంతమంది ఉన్నా ఎమ్మెల్యే గారు అలా కూర్చున్నా నాకు భయం లేదు. ఇక్కడ ఎవరు లేరులేండి. నువ్వు ఎమ్మెల్యే ఏంటి, ప్రిన్సిపల్ వా, పోన్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కూర్చున్నా నాకు భయం లేదు అసలు. ఎక్కడికి పోయింది భయం, ఎలా పోయింది అంటే కేవలము నా ఉపవాస ప్రార్థన. 3 రోజులు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలుసు. 7 రోజులు ఉపవాసం ఎలా ఉండాలో నాకు తెలుసు. 40 పూట్ల ఉపవాసం ఎలా ఉండాలో నాకు తెలుసు. 100 పూట్ల ఉపవాసం దేవుని దగ్గర ఎలా చేయాలో నేను నేర్చుకుని దినాన శుద్ధిగా మార్చబడ్డాను. స్తోత్రం. ఇంతవరకు ఉపవాసాన్ని నీవు అనాలోచనగా గడిపి ఈరోజు తీర్మానం చేసుకో. నీ జీవితాన్ని దేవుడు నూతనంగా శ్రేష్టమైనదిగా మార్చబోతూ ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు చెప్పమ్మా, సన్మండరు అమ్మాయి స్తోత్రం. కోపం వచ్చిందా, కోపపడకూడదు. కోపమే పాపం. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి వాక్యాన్ని శ్రద్ధగా. మనం కుష్టి గలదైపోయింది. దేనివల్ల అనగా సొంత ఇంట్లో వాడే కదా అని చెప్పేసి తన యొక్క బాధ్యతను ఆమె తీసుకుంటా ఉంది. సంఘ పెద్దవైతే సంఘ పెద్దవలే ఉండు, విశ్వాసమైతే విశ్వాసి వలే ఉండు, పాటలు పాడే తత్వం ఉంటే పాటలు పాడు. మించి ఏదైనా చేస్తే ఇబ్బందులు పడతావు. అవన్నీ ఎందుకులేండి, వాక్యంలో చెప్పండి. అవన్నీ అయిపోయినాయి కదండి అని అంటావా? మరి గుర్తుపెట్టుకోమంటున్నాడు. చూడండి ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 9వ వచనం. అదే సౌండ్ బయట రావట్లేదే. ఎస్ కమాన్. ఏం చేయాలట? మిరియాముకి ఏం జరిగిందో, మిరియాలు తింటే పోతాయి అన్నాడప్పని. మిరియాముకు జరిగింది మరి జ్ఞాపకం పెట్టుకోమన్నాడా? ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మిరియాముకి ఏది జరిగిందో జ్ఞాపకం పెట్టుకుని తీరాల్సిందే. యాజకుడిగా ఉండాలనుకుంటున్నావా? ఉండు, మంచిదే. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించుగాక. లేవీయుడిగా ఉండాలనుకుంటున్నావా? ఉండు, మంచిదే. దేవుడు నిన్ను దీవించుగాక. అటు ఇటుగా ఉన్నావా? పడవటి వెళ్ళిపోతే మధ్యలో దాని దారి దాంతే, దీని దారి దీంతే, నీ దారి గోదారే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేవీయుడు ఎలా ఉండాలి? నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 30వ వచనం. ఎలా ఉండాలటండి లేవీయుడు? సేవ చేసేటట్లుగా ఉండాలి. లేవీయుడిగా ఉండాలని అనుకుంటున్నావా? ఈ రాత్రి ఉపవాసం ఉన్న వారిని దేవుడు లేవీయుని చేతికి అప్పగించాడు. ఏ లేవీయుడు? లేవీయుడు ఎలా ఉండాలట? సేవ చేసేటట్లుగా ఉండాలి. అదే వచనంలో ఉంటుంది తర్వాత మాటలో. పరదేశులతో కలవకూడదు అని ఉంటుంది. మొట్టమొదటిది సేవ చేసేవాడై ఉండాలి. రెండవది పరదేశులతో కలవకూడదు. ఎవరు పరదేశులు? మనమందరం కూడా ఇక్కడ పరదేశులం. మన స్వదేశం పరలోక పట్టణం. పరలోకములో నుంచి ఈ భూలోకానికి మనము పరదేశులుగా వచ్చాం. ఈ భూమే నాకు శాశ్వతం, ఈ భూమే నాకు శాశ్వతం అన్న వాళ్ళతో మనం కలవకూడదు. వాళ్ళతో ఏం చెప్పాలి? బాబు, ఈ భూమి శాశ్వతం కాదురా, మన సొంత దేశం వేరు, ఇక్కడ పరదేశానికి వచ్చాం మనం అని చెప్పాలా.
అడ్డంలో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలు ఏంటి అన్నప్పుడు దగ్గర చేయరావు అనుకో. ఇందుకు కాదు, బిడ్డలు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఇలా నీవు ఎప్పుడైతే పలుకుతావో నీవు స్వదేశానికి సంబంధించిన మనిషివి. ఎవరైనా ఏదైనా కలహాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలలో మాట కలపకుండా అన్ని దేవుడే చూసుకుంటాడు అని నువ్వు అన్నావు అనుకో, నీవు స్వదేశానికి సంబంధించిన మనిషివి. ఇది పరదేశం. పోన్లేమ్మా గొడవలు వస్తే రానివ్వండి, మనిషి జీవితం ఎంత 70-80 సంవత్సరాల చిన్న ప్రయాణం, కొంచెం ఓర్చుకుంటే అన్నీ అయిపోతాయి అని నువ్వు మాట్లాడగలిగితే నీ స్వదేశం అక్కడ ఉంది. కష్టపడి పెళ్లి చేసి చేతులారా కావలసిన కట్నమంతా ఇచ్చి 7 వారాలు నగలిచ్చి ఇన్ని చేస్తే నన్నెంత బాధ పెడతావా? నీతో నాకు కాపురం వద్దు ఏమొద్దని అన్నావు అనుకో, నీవు ఇక్కడ పరదేశానికి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నావు గనక లేవీయుని మాటలు నీకు లెక్క ఉండవు. స్తోత్రం, హల్లెలూయా. లేవీయుడు ఎలా ఉండాలి అని అంటే సేవ చేసేటట్లుగా ఉండాలి. సేవ అంటే ప్రతిఫలము ఆశించకుండా చేసేది. ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే పాదధూళి దులిపేసి చేయాలి. కొంతమంది సేవకులు ఉంటారు, ఎంప్లాయీస్ ఇళ్ళకే తిరుగుతారు వాళ్ళు. ఒక ఆయన వచ్చి అంటాడు, అమ్మా ఈ దేవుడు చూపించాడమ్మా ఇక్కడే ప్రార్థన పెట్టమని అంటాడు ఒక ఆయన. ఒక ఆయన అంటాడమ్మా రాత్రి పడుకున్నాను, పొద్దుట లేచి నేను తెల్లవారుజాము ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయమని చెప్పాడమ్మా అందుకు వచ్చాను అంటాడు ఒక ఆయన. ఏం సేవ ఇది? ఇదేం సేవ? ఎలా నమ్ముతున్నారు ఇలాంటి సేవకులను? లేవీయులను నమ్మండి, లేవీయుల సేవలో పెరగండి, లేవీయుల భక్తి జీవితంలో పెరగండి. మూడు తరాల సేవలో నుంచి వచ్చినటువంటి ఆత్మీయ కుటుంబం మనందరిది. దేవుని యొక్క సన్నిధిలో ఈ చదవబడుతున్నటువంటి విషయాలు మాటలు నేర్చుకుని మీ ఉపవాసం దేవుని సన్నిధిలో నది వలె ఈ రాత్రి మార్చబడగలిగితే దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనములో లేవీయుడు ఎలా ఉండాలి ఒక మాట చెప్పి మనం ముందుకెళ్తాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. చూడండి, ఈ వాక్యంలో ఉంటుంది, అతడు ప్రత్యేకమైన వంశము కలిగిన వాడై ఉండాలి. ఎవరతను? లేవీయుడు. మొదటిది, లేవీయుడు సేవ చేసేవాడై ఉండాలి. లేవీయుడు పరదేశులతో కలవకూడదు. 3వది, ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకముగా ఉండాలి. లేవీయుని మాట మనము వినాలి. ఎజ్రా యాజకుడైనా లేవీని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 1496 మంది ఉన్న అందరినీ ప్రక్కన పెట్టి, ఒరే మీరందరూ నాతో ఉన్న లేవీని అవసరం మనకు చాలా ముఖ్యం. ఈ నది దాటాలి అనంటే, యెరూషలేములో మనము ప్రవేశించాలి అనంటే, ఆ మందిరాన్ని మనము చూడాలి అనంటే లేవీయుని అవసరత మనకు చాలా ముఖ్యమని ఎజ్రా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో. చూడండి అక్కడ ఇందాక మనం చదువుకున్నాం కదా ఎజ్రా గ్రంథంలో 20వ వచనంలో 21. అప్పుడు దేవుని సన్నిధిని ఎక్కడున్నారట వీళ్ళు? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి అని అంటే ఎక్కడుండేదో తెలుసా అండి? అది శిఖరమున ఉండేది. నీవు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఇక ఏది కనబడకూడదు, శిఖరమున ఉన్నట్లుగా మన ఆలోచనలు ఉండాలి, శిఖరమున ఉన్నట్లుగా మన మాటలు ఉండాలి, శిఖరమున ఉన్నట్లుగానే మనము ఆలోచించిన వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యములో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం రాయబడింది యోహాను ద్వారా రాస్తూ ఉన్నాడు. ఆ యోహాను గారిని దేవుడు పిలుస్తూ అంటాడు, నీవు ఎక్కి రావాలంటాడు. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 11వ వచనంలో అనుకుంటా. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. ఇంటికి వెళ్తారు, చదవండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, యోహానా నీవు పైకి ఎక్కి రమ్ము. ఎందుకని? దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? పైన ఉంది, పైన ఉంది. పౌలు గారు కూడా అంటాడు,
నేను 3వ ఆకాశంలో ఒక అతను చూస్తా ఉన్నాను, 14 సంవత్సరాలకు పూర్వం అతడు దేవునితో ఉన్నాడు, ఆ పైన ఉన్నవాడిని నేను చూస్తున్నానంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిని నువ్వు ఎప్పుడూ కూడా పైన వెతకాలి, క్రిందన వెతకడం కాదు. పై ఆలోచన మనకు ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం మోకరించగానే పై ఆలోచనలు మనకు ఉండాలి. యేసు ప్రభువుని చూడడానికి జక్క ఏం చేశాడు? కోడిపెట్టులు దూరాడా, నూతులు దూరాడా? ఎత్తుకు చెట్టు పైకి ఎక్కాడు, మేడు చెట్టు పైకి ఎక్కాడు. ఆ పైనుంచి దేవుడు చూశాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. నీవెప్పుడైతే పైనున్న వాటిని వెతుకుతావో ఈ క్రింద నీకు ఏం అవసరం ఈ భూలోకములన్నీ ఆయన ఇచ్చేస్తాడు. నువ్వు అడగక ముందే నువ్వు అడిగింది ఆయన సిద్ధం చేసి పెట్టాడు. లేవీయుని మాటను వింటే ఆశీర్వదించబడతావు ఈ రాత్రి. లేవీయుడు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు వినవు, ఒరే అంటే పాడో. ఈ మధ్యన బోధకులు ఎక్కువైపోయారు. సంఘంలో ఉన్న విశ్వాసాలు అమ్మగారు అంటున్నారు. ఏమంటున్నారు? అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు విశ్వాసుల్ని. సేవకుడు కనుక ఒరే అంటే పడతలేదు, ఒరే అంటే ఇష్టం ఉండలేదు. ఎందుకురా ఇష్టం ఉండలేదంటే కిందనున్న వాటిని వెతికే బ్రతికేది. రాజంపేటలో ఇదిగో తేజ వాళ్ళ ఇంటి పక్కన రాంబాబు గారు నాకు ఆయన ఉండేవాడు, ట్రాక్టర్ ఉండేది ఆయనకి. మందిరానికి అందరికన్నా ముందు చూడు, అందరికన్నా ముందు కూర్చునేవాడు, చేతి నిండా కానుకలు తీసి నాకు ఇచ్చేవాడు ఆయన. అలాగే ప్రార్థనలో భక్తిగా పెరుగుతూ ఉండేవాడు, చాలా బాగుండేది. మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ బాగున్నాయి. ఇల్లు అన్నీ పూర్తి అయిపోయినాయి, మంచి సుందరమైనటువంటి ఇల్లు కట్టుకున్నాడు. ఒకసారి ఆ మందిరంలో ఉన్న ఒక సహోదరిని పిలవటానికి ఈయన పంపించాను, తీసుకురమ్మని. ఆ రోజు ఆవిడని తీసుకుని వచ్చాడు, గుడి మానేసి. ఏమన్నా ఎందుకు మానేశారు అని అంటే మొత్తం మీద ఆ మాట ఈ మాట తెలుసుకుంటే వీళ్ళ అమ్మగారికే చెప్పాడట, అసలు నేను ఎవరినే, నన్ను ఏమనుకుంటున్నాడు ఈ పాస్టర్ గారు, ఎక్కడికో వెళ్ళి నన్ను తీసుకురమ్మంటాడా? నా ఇల్లేటి, నా బంగళేటి, నా గొడవేటి, నన్ను తీసుకురమ్మని చెప్తాడా? నేను మనసులో అయ్యో ఆ మాట ముందు తెలుసుంటే నేనే తీసుకొస్తున్నా. ఆవిడ వాక్యం కోసం ఆసక్తిగా ఉంది కనుక వాక్యం వినడానికి తీసుకురమ్మని పంపించాను నేను. ఈయనేమో ఇలాంటి మాటలతో ఈయన ఉన్నాడు. ప్రభువా, ఒకవేళ తప్పు అయితే ప్రతిదీ నువ్వు ఆలోచించి చేసే దేవుడు నాయనా, నువ్వే ప్రతిదానికి సమాధానం చెప్పు ప్రభువా అని ప్రార్థన చేశాను. ఈనాటిగా ఇంట్లో ఉంటాక లేదా ఆయనకి. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? హైదరాబాద్ వెళ్ళిపోయాడు. లేవీయుడి మాటకి ఎదురు చెప్పొద్దండి, మంచిది కాదు, దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. లేవీయుడు నీ క్షేమం కోరి మాట్లాడేవాడు, లేవీయుడు నది దాటించేవాడు, లేవీయుడు నీ ఉపవాసానికి ప్రతిఫలమునిచ్చేవాడు, లేవీయుడు నీవు తినే ఆహారాన్ని దీవించేవాడు, లేవీయుడు నీ కుటుంబాన్ని బలపరిచేవాడు, లేవీయుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడని ఆయన మీద సణుక్కుంటావా? కారు మీద తిరిగాడని బాధపడతావా? రాజంపేటలో పక్కన కారు ఎడితే ఒక ఆయన అంటాడు, మనం ఇచ్చి డబ్బులు నెట్టేసి ఈయన కారు కొని ఎత్తడా, మీకు సిగ్గులేదేటని అడిగాడు ఆయన. ఆ కారు అమ్మేసాను, మళ్ళీ పెద్ద కారు కొనేసాను. దానికి అప్పు ఉందండి, అప్పు ఉంటే మాత్రం పెద్ద కారు కొనేసాను లేదా? తిట్టి వాళ్ళు తిడతానే ఉంటారు, లేవీయుని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మా అన్నయ్య చాలా గొప్పగా చెప్పుకుంటాడు అందరికీ, మా తమ్ముడికి పెద్ద కారు ఉంది, పెద్ద కారు ఉంది. నేను లెక్క చేయను, ఆయన అంటాడు. కానీ ఎందుకంటే కారుతో దేవుడు సరిపెట్టేస్తాడేంటి? అలా దేవుని మనం ప్రేమించి కొద్ది దేవుడు ఇస్తూనే ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు దీవించేవాడు కానీ వదిలేవాడు కాదు. నిదర్శనం చేయబడుతున్నారు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కారేమో ఎంత ఉంది, నేనేమేంత ఉన్నాను. నా కారేమో ఎంత ఉంటుంది, ఆ పైన అందదు, నాకు స్టూల్ వేసి అడుగుతుంది దాన్ని, అంత ఎత్తు ఉంటుంది. మరి అదేం చేయను? ఇచ్చేసాడు మరి ప్రభు, నేను కాదంటానా? నువ్వు ఇస్తానంటే అనకూడదు కదా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నీకు కారు కావాలి అని అనగా, నీకు ఇల్లు కావాలన్నా, ఏది కావాలన్నా లేవుడి మీద సనుక్కోద్దే. లేవీయుడిని ప్రేమించండి, లేవీయుడు చెప్పిన మాట వినండి. యాజకుడు కూడానే ఉన్నాడు, ఎజ్రా గారు, మీరు తెలివైన వారండి. ఎజ్రా గారు, మీరు చక్కగా యాజకుల వంశంలో నుంచి వచ్చారండి, మీకు తిరిగి లేదండి బాబు. మీతో పాటు 1496 మంది ఉన్నారండి.
ఒక్కడు గొడవ ఎందుకు వదిలేద్దరు? ఆ ఒక్కడిలోనే ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవేది చేసినా ఆ ఒక్క లేవీయుడు వచ్చి నీ కొరకు ప్రార్థిస్తే చాలు, నీవు దీవించబడతావు. సొంత ప్రయత్నాలు చేసావా? మిరియాము పడినటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకవేళ అది పడకూడదని చెప్దామని తప్పిద్దామని అనుకున్నా, ద్వితీయోపదేశంలో ఆయన ఏమన్నాడండి దినేష్ గారు? జ్ఞాపకం పెట్టుకోమన్నాడు. జ్ఞాపకం ఉండాల్సింది ఎక్కడ ఉంటుంది? బుర్ర ఉన్నవాడికి ఎవరికైనా గుర్తుంటుంది. స్తోత్రం. బుర్ర ఉన్నవాడు ఎవడైనా గుర్తుపెట్టుకుంటాడు. నాకు బుర్ర ఉందని నేను గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం పైనున్న వాటినే మనం వెతకాలి. దేవుడు ఎప్పుడు పిలిచినా, మోషే కొండెక్కి పైకి రావయ్యా, సీనాయి పర్వతం ఎక్కు, నేనున్న స్థలములోనికి రమ్మని ఆయన పిలిచాడు. ఒకవేళ నువ్వు కిందనున్నావని అనుకుంటున్నావేమో, తక్కువ దానని అనుకుంటున్నావేమో, తక్కువ కులంలో పుట్టానని అనుకుంటున్నావేమో, సంఘము చిన్నదని అనుకుంటూ ఉన్నావేమో, చదువు లేదని అనుకుంటూ ఉన్నావేమో, నీ స్థితిని దేవుడు ఎప్పుడు చూడండి, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? పెళ్ళయ్యేసరికి నాకు సైకిల్ కూడా లేదు. నాకు పెళ్ళయ్యే సమయానికి నాకు సైకిల్ కూడా లేదు. ఈరోజు నాకు దేవుడు చక్కని బండి ఇచ్చాడు, పెద్ద కారు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రెండింటిది నా పేరు ఉండదు. నా బండి ఏమో మా మాంగారి పేరు మీద ఉంటుంది, నా కారేమో నా భార్య పేరు మీద ఉంటుంది. కానీ రెండింటికి ఓనరు అది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడో, ఎంత బాగా తెలుసో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయుట. ఎవరితోనో సహవాసం చేయకండి. నీ ఉపవాసం దీవెనకరంగా మారాలి అనంటే నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక నది వలె నీవు మారిపోవాలి. ఎవరి గొడవ నీకు అనవసరం, ఒక నది వలె నీవు మారిపోవాలి. నేను కేరళ రాష్ట్రంలో బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రభా, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు నాయన, నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభు అని ఏడుస్తూ ఉన్నాను దేవుని దగ్గర. ఎంతో గట్టిగా ఏడుస్తూ ఉన్నాను. ఈనాడు పరిశుద్ధాత్మ అనేది నా మీదికి రాలా. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఇంకెలాగ కాదు పని అని చెప్పేసి ఉపవాసం మొదలుపెట్టాను. ఒక్కరోజు ఉపవాసం ఉన్నాను, దేవుణ్ణి అడిగాను, పరిశుద్ధాత్మ రాలా. 2 రోజులు అయింది, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ రాలా. 3 రోజులు అయిపోయింది, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ రాలా. 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది. 7వ రోజు చక్కని గంభీరమైన కూడిక జరుగుతుంది. ఆ కూడికలో నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, కన్నీరు గార్చి ఏడుస్తున్నాను. ప్రభా, ఎంత నీ దగ్గర గోజాడి అడుగుతున్నాను పరిశుద్ధాత్మ కొరకు. ఎందుకు పరిశుద్ధాత్మ నన్ను తాకట్లేదయా? ఈరోజు నీవు పరిశుద్ధాత్మతో నన్ను తాకితేనే కానీ ఈ స్థలములో నుంచి నేను లేవను ప్రభా. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏం జరుగుతుందో తెలీదు. నేను కూర్చున్న స్థలంలో నుంచి అలాగ లెగుస్తూ ఉన్నాను. నా మటుకు నేనే, నా ఆలోచన అంతా పైకి లేస్తున్నటువంటి ఆలోచన వస్తూ ఉంది. నాకు తెలియదు నేను ఆత్మతో నింపబడ్డానంట. దైవ సేవకులు మా ప్రిన్సిపల్ గారు వచ్చి నన్ను తాకి ముట్టి నా కొరకు ప్రార్థన చేశారు. అదే నేను మొదటిసారి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించిన విధానం. ఆ పరిశుద్ధాత్మ నన్ను తాకటానికి కారణం నా ఉపవాస ప్రార్థన. ఈ రాత్రి ఏది కావాలని ఉపవాసం ఉన్నావు? అయ్యగారు ఉండమన్నారని ఉండకండి. లేవీయుడు చెప్పాడు కదా అని చేయకండి. నీ మట్టుకు నీవు ఉపవాసం ఉన్నటువంటి ప్రతిఫలాన్ని నీవు అనుభవించాలంటే నీవు దేవుని దగ్గర ఒక నియమము నిబంధనతో నీవు ప్రార్థన చేయి. ఉపవాసం ఉన్నటువంటి నీవు నది వలె నీవు మారాలి. నీలో ఉన్న ప్రతి విధమైన ఆలోచన దేవుని ద్వారా నీవు ఆ కడగబడే స్థితిలోనికి నీవు వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మలినములన్నిటినీ కడుగుతాడు. నూతనమైన స్వభావాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తద్వారా వచ్చేటువంటి దీవెనలు ఏంటంటే దేవుని సన్నిధిలో నిన్ను నిలవబెడతాడు. దేవునితో ఉండే భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, దినములు చెడ్డగా వెళుతూ ఉన్నాయి. ఏ రోజున ఏమి జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం గడుపుతూ ఉన్నాం. బయటికి వెళ్ళిన వారు తిరిగి వచ్చేంత వరకు కూడా నమ్మకము లేనటువంటి రోజుల్లో మనం గడుపుతూ ఉన్నాం. ఆడపిల్లను బయటకు పంపాలంటేనే భయం కలుగుతూ ఉంది. వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ పెట్టాలంటేనే ఎలా ఉంటుందని భయం కలుగుతూ ఉంది. ఆగస్టు 9వ తారీఖున
కలకటాలో జరిగినటువంటి గొప్ప సంఘటన ఈ రోజుకి కూడా దాని యొక్క పరిస్థితి ఒక కొలిక్కి రాలేనటువంటి పరిస్థితిని మనం వినగలుగుతూ ఉన్నాం. చక్కని అమ్మాయి 31 సంవత్సరం చదువుకున్న 31 సంవత్సరం జరుగుతున్నటువంటి అమ్మాయి 31వ సంవత్సరం. ఆ పిల్ల చిన్నప్పుడే చెప్పేదట వాళ్ళ తల్లిదండ్రులకి, అమ్మ నేను డాక్టర్ అవుతానమ్మా, నేను డాక్టర్ అవ్వాలని నాకు ఆశ ఉంది. చిన్ననాటి నుండి కూడా ఆ అమ్మాయి డాక్టర్ అవుతాను అని అంటే తల్లిదండ్రులు కష్టపడి తినకో డబ్బులు మిగిల్చి ఆ బిడ్డను డాక్టర్ వరకు చదివించారు. కలకటాలో మంచి హాస్పిటల్లో ఇప్పుడు ఆ అమ్మాయి ట్రైనరీ డాక్టర్గా పనిచేస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లో అమ్మాయి స్టెథోస్కోప్ వేసుకుంటుంది, చక్కగా అందరికీ డాక్టర్గా ఒక చక్కటి హోదా కలిగి నివసించేటువంటి పరిస్థితి. ఆగస్టు 9వ తారీఖున నైట్ డ్యూటీ చేసుకుంది. 3 గంటలకు నిద్ర వస్తూ ఉంటే రూమ్లోనికి వెళ్ళి నిద్రలో పడుకుంది. రాత్రంతా డ్యూటీ చేసిన అమ్మాయి 3 గంటలకు పడుకుంటే ఎలాంటి నిద్ర పడుతుందో మన అందరికీ తెలుసు. ఆ నిద్రలో ఉన్నప్పుడు ఎవడో చూశాడు, వచ్చాడు, గెడపెట్టాడు, ఆ అమ్మాయిని విచక్షణారహితంగా పాడు చేసి చంపేశాడు. ఆ అమ్మాయిని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళి చూస్తే కాళ్ళు 2 విరగొట్టేశాడు. ఆ అమ్మాయి మాట వినట్లేదని గోడకేసి కొట్టేస్తే కళ్ళద్దాలు పగిలిపోయి ఆ కళ్ళద్దాలు కంటిలో గుచ్చుకుపోయాయి. కళ్ళంటా రక్తం కారుతూ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి అప్పటికీ మాట వినట్లేదని పేక నొక్కేస్తే ఈ స్వరపేటిగా మాట్లాడాల్సినటువంటి నరం పగిలిపోయింది. ఎంత దారుణంగా మానవుడు మారిపోతూ ఉన్నాడు అంటే, నీ ఇంట్లో ఉన్న చెల్లైతే ఒకటి, నీ ప్రక్కన ఉన్నవారైతే ఒకటినా? దేశం గురించి మాత్రం ప్రమాణాలు చేస్తూ ఉన్నావు. భారతదేశము నా మాతృభూమి అంటావు, భారతీయులందరూ నాకు సహోదరులు అంటావు. ఎక్కడుంది నీ సహోదరత్వం? దేవుని ప్రేమ నీలో లేక, యాజకుడిని ప్రేమించే ఆలోచన నీలో లేక, ఎవరి మీదో ఆశలు కలిగి ఉంటూ ఉన్నావు, మృగంగా మారిపోతూ ఉన్నావు. ఆగస్టు 15వ తారీఖున ఉదయం అందరూ కూడా జెండా ఎగరవేశారు, జనగణమన పాటలు పాడారు, భారతదేశానికి సంబంధించిన చక్కని గీతాలాపనంతా చేశారు. చాక్లెట్స్ పంచిపెట్టారు, స్వీట్స్ పంచిపెట్టారు, కొబ్బరికాయలు పంచిపెట్టారు, అందరి గురించి చెప్పుకుంటూ వెళ్ళారు. అదే రాత్రి హైదరాబాద్ మహాపట్టణంలో ఒక పల్లెటూరులో దేవుని సేవకుడి ఇంట్లో పడుకుని ఉంటే కొంతమంది ఈ తెలియనటువంటి మూర్ఖులు వెళ్ళి చర్చి తాళాలు బద్దలు కొట్టి, గ్లాసులన్నీ బద్దలు కొట్టేసి, పాస్టర్ గారిని చితక్ కొట్టేసి, స్టేజ్ మీద ఉన్నటువంటి బైబిళ్ళన్నీ విరిచేసి చింపేసి అక్కడ పాడేసి వెళ్ళిపోతావా? ప్రొద్దుటేమో స్వాతంత్రం వచ్చిందని పండగ చేస్తావా? స్వాతంత్రం నీ ఒక్కడ వల్లే వచ్చిందని అనుకుంటూ ఉన్నావా? క్రైస్తవుడు ఈ దేశం కొరకు పాటుపడలేదు అనుకుంటూ ఉన్నావా? ఒక ముస్లిం ఈ దేశం కొరకు పాటుపడలేదు అనుకుంటూ ఉన్నావా? ఒక జైనిస్ట్ ఈ దేశం కొరకు పాటుపడలేదని అనుకుంటూ ఉన్నావా? ఒక బుద్ధిస్ట్ ఈ దేశం కొరకు పాటుపడలేదని అనుకుంటూ ఉన్నావా? నా మట్టుకు నేనే, నా భార్య, నా పిల్లలు, నా పొలం, నా గొడవ, నేను బాగుంటే చాలు. లేవీయుడు గొడవ ఏమక్కర్లా. ఈ రాత్రి లేవీయుడు ఘోషించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఉపవాస ప్రార్థన దీవెనకరముగా మారాలి, నీ పేట దీవించబడాలి, నీ ఇంటి పేర్లు వాళ్ళు దీవించబడాలి, నీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అందరూ కూడా లేవీయుడు మాట వినే భాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఎజ్రా ఎన్ని మాటలు చెప్పినా అంటూ ఉన్నాడు, అయ్యా నేను మీ మధ్యలో ఉన్నాను, యాజకుండే కానీ లేవీయుడు మనకు అవసరం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ లేవీయుడు ఎవరు అనగా సమాజంలో ప్రత్యేకించబడిన వాడు, 10,000 మందిలో పోల్చదగిన వాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీవు విశ్వసిస్తే ఆయన నిత్య జీవానికి వారసుడిగా నీ ఉంటావు. బబులోనులో నుంచి యెరూషలేములోనికి వెళుతున్నటువంటి ప్రయాణం మధ్యలో నది దగ్గర వెళ్ళాగారు. ఈరోజు నీవు నేను కూడా ఈ భూలోకములో నుంచి పరమ యెరూషలేములోనికి ఈ ప్రయాణం. ఎంత ప్రయాణము అంటే 60-70 సంవత్సరాల ప్రయాణం, 70-80 సంవత్సరాల ప్రయాణం. ఈ ప్రయాణం మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదురుస్తూ ఉంటాయి. ఎవరమైనా, నీవు హిందూ సోదరుడవైనా, ముస్లిం సోదరుడవైనా, క్రైస్తవుడవైనా, ఏ మతమైనా, ఏ శాఖ అయినా, ఏ దేశమైనా, ఏ కులమైనా, చదువుకున్న చదువు లేకపోయినా, నీకు అందమున్న అందము లేకపోయినా, ఈ భూలోక యాత్ర అందరూ ముగించాల్సిందే. నీవు చేసే ప్రతిదానికి తీర్పు ఆయన దగ్గర ఉంది.
ఉపవాసములో ఉన్న నీవు ఈ దినాన ఒప్పుకుని వాటన్నిటినీ విడిచిపెట్టగలిగితే ఒక నది వలె దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మైకు శబ్దము ద్వారా వినుచున్న నీవెవరవైనా ఈ రాత్రి వాక్యాన్ని నీకు అర్థమవుతూ ఉంటే రేపు ఉదయం ఉంది, రేపు రాత్రి ఉంది, ఎల్లుండ ఉంది. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో నేనున్నట్లుగానే నీవు ఉండి నిజమైన దేవుని దగ్గర నీవు మోకరించి కన్నీరు గార్చి ఉపవాసించి నది వలె నీవు మారగలిగితే నీ కుటుంబం మీద ఉన్న ప్రతి దోషాన్ని దేవుడు తొలగించగలిగిన వాడు. దోషం పోవాలంటే ఏదేదో చేస్తూ ఉంటావు, గుమ్మ ముందు ఏదో కడతావు, అదేదో చేస్తూ ఉంటావు. ఇప్పుడు వచ్చేసేటప్పుడు మా బండి దారిలో ఎక్కడో కొబ్బరి పిచ్చులు కనపడ్డాయి, చూసావు నువ్వు చూడలేదా? కొబ్బరి పిచ్చులు బట్టలు కొట్టేసి అటు ఇటు పాడేశారు. ఇంకా నయం ఇప్పుడు కొంచెం తగ్గించారు. మా చిన్నప్పుడు అయితే కొబ్బరి పిచ్చులు పడిపోయి అక్కడ ఒక ప్లేట్ ఉండేది, విస్తరాకు ఉండేది, అందులో అన్నం ఉండేది, అన్నం మధ్యలోనేమో రక్తం కలిపిన కోడిపిల్ల తలకాయ ఉండేది, అందులో నిమ్మకాయ ఉండేది, గుండు సూదులు ఉండేవి, అందులోనే కోడిగుడ్లు ఉండేవి. ఇవన్నీ మీకెళ్ళి తెలుసు అనుకుంటున్నారా? ఆగి మరీ చూశాను, ఆగి మరి అన్ని కదిపి మరి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసి వచ్చినటువంటి లేవీయుడు నేను. స్తోత్రం. నీకు భయమేమో, నాకు భయం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రత్యేకించబడిన జనాంగముగా దేవుడు ఉంచాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియాత్మీయ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నిజమైన జీవితాన్ని దీవించండి. దినములు చెడ్డవి, ఏ సమయమున ఏమి జరుగుద్దో మనకెవ్వరికీ అర్థం కాదండి. దేవుని రాకడ సమీపముగా ఉందేమో. ఎలాంటి ఎండలు కాస్తా ఉన్నాయండి? ఇది వర్షాకాలమా? ఎలాంటి ఎండలు కాస్తా ఉన్నాయి? వర్షాకాలంలో కాయాల్సిన ఎండలేనా అవి? స్థితులు మారిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మానవుని జీవితంలో ఆలోచనలు మాత్రం మారట్లేదు. లేవీయుడు ఎంత మొరపెట్టి పిలిచినా లేవీయుడు మాట ఎవ్వరికీ లెక్క ఉండట్లేదు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తాతయ్య గారు పిలిచారు, ఆయన తరం అయిపోయింది. నాన్నగారి తరంలో పిలిచారు, వారి తరం అయిపోయింది. ఇప్పుడు 3వ తరంలో దేవుడు మాకు ఇచ్చాడు. మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. నా మట్టుకు నేను చెప్తూ ఉన్నాను, ఈ దినాన ఒకవేళ నిజంగా దేవుడు వస్తే ఐఎమ్ రెడీ టు గో దేర్. ఎందుకంటే నేను ఏది దాచుకునే మనిషిని కాదు, నేను ఏది ఉంచుకునే మనిషిని కాదు. నాన్నగారు మరణాన్ని చూసిన తర్వాత ఇంకా నాకు అన్నీ వదిలేశాను మొత్తం. ఎందుకంటే మా నాన్నగారు అంత త్వరగా చనిపోతారని నేను అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్లో చెక్ చేయించాం, ఇంటికి వచ్చాం. హాస్పిటల్ చూస్తే మంచి వాతావరణం ఉంది, చాలా బాగుంది. నేను అనుకున్నాను, డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదా, హాస్పిటల్ కూడా చాలా బాగుంది కదా, అందరం మేము దగ్గరే ఉన్నాం, అమ్మగారు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, చెల్లి ఉన్నారు, మేము అందరం దగ్గరే ఉన్నాం కదా, నాన్నగారు బాగుంటారు, ఏం పర్వాలేదు. హాస్పిటల్లో కూడా ఒక్కో మాట కూడా చెప్పలేదు, ఇలా జరుగుద్దన్న ఉద్దేశం. ఫస్ట్ వెళ్ళాం, ఇంటికి వచ్చాం. వచ్చింది రాగానే ఆ గడ్డం అంతా మాసిపోయి ఉంటే, నాన్నగారిని ఎందుకు ఆ గడ్డం వల్ల మాసిపేసుకుని ఉంచుకున్నారు, నేను కటింగ్ వేసేస్తాను అని చెప్పేసి అన్నాను. నాన్నగారిని కూర్చోబెట్టి నేను చక్కగా కటింగ్ వేసేసాను. మీ పాస్టర్ గారు అన్నయ్య గబగబా కలర్ కలిపేశారు, ఆ కలర్ నేను గబగబా వేసేసాను. జెఫీ బాబు అక్కడే ఉన్నాడు. తలస్నానం చేసేసారు, వేడి తలస్నానం చేసేసారు. ఆ కటింగ్ వేసేటప్పుడు ఆయన అంటారు, రే చిన్నోడా ఈ పైన ఉన్నాయి తీకే, ఎందుకంటే పలచబడిపోయింది కదా, మళ్ళీ బాగోదు, ఈ చుట్టూ తీ తప్ప ఈ పైది మాత్రం తీయకు అని అన్నాడు ఆయన. అలాగే నాన్నగారిని తీయనన్నారు. తలస్నానం చేసి కూర్చోబెడితే ఎంత అందంగా ఉన్నారో ఆ రోజున, ఎంత అందంగా కనపడ్డారో. నేను అనుకున్నాను ఆ రోజు, ఇంకెప్పుడు మా నాన్నగారిని మంగళ షాపుకి పంపించకూడదు, ఏ మంగళతను చేయి మా నాన్నగారి తల మీద పడకూడదు, నేనే వేస్తాను కటింగ్ కాడి నుంచి. ఎందుకంటే ఇంత అందం మా నాన్నగారిలో ఉందని నేను అప్పుడు చూశాను, మరలా ఇప్పుడే చూశాను అని అనుకున్నాను. అంటే నాన్నగారు చనిపోతారని నాకు తెలియదు, ఆయన చనిపోతారన్న విషయం ఆయనకు కూడా తెలియదు. 3వసారి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో కూర్చున్నాం. డాక్టర్లు చెప్తూ ఉన్నారు మరణం దగ్గర అవుతుందని తెలుస్తూ ఉంది. ఆయన నా వంక చూస్తూ ఉన్నారు, నేను ఆయన వంక చూస్తూ ఉన్నాను. ఒకరికి ఒకరు మేము చూసుకోవడమే తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మేము ఉండిపోయాం. డబ్బులు ఖర్చు అయినాయి, డబ్బులు ఖర్చు పెట్టగలిగాం, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం ఎవరు ఆపలేకపోయాం. ఈ రాత్రి నేను అంటాను, దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఆ ప్రాణం వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆయన మాట్లాడిన మాటలన్నీ వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. రాత్రి
దేవునితోనే రాత్రంతా దేవునితోనే ఆయన గడిపిన మధుర క్షణాలు ఈ రోజుకి నాకు జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. నాకు గుర్తొచ్చినప్పుడల్లా అవన్నీ వింటానే ఉంటాను. ఆయన నా ముఖాన్ని చూసినటువంటి ఆయన నా ముఖాన్ని చూస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా నాకు జ్ఞాపకం ఉన్నాయి. మరి ఆయన మరణించి భూలోక యాత్ర ముగించి వెళ్ళిన తరువాత ఒక్కరోజు 2 రోజులు మాత్రమే నేను జగ్గంపేటలో ఉండగలుగుతాను. మిగతా 4 రోజులు మన ప్రాంతంలోనే నేను ఉంటా ఉన్నాను. ఎందుకుంటున్నానో తెలుసా అండి? లేవీయుడు అప్పగించిన బాధ్యత నేను నిర్వర్తించాలి. తాతయ్య గారి ద్వారా నాన్నగారికి అప్పగించిన బాధ్యత, నాన్నగారి ద్వారా మాకు అప్పగించిన బాధ్యత తూచా తప్పకుండా నేను పాటించాలి. ఏ రోజు ఏది జరుగుద్దో మనకెవ్వరికీ తెలియదండి. మచ్చ అనేది లేకుండా దేవుని దగ్గర నిలబడాలని ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను పనిచేస్తూనే ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, రక్త సంబంధులారా, ఆత్మీయ బంధువులారా, ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నీకు ఏ బాధ్యత అప్పగించాడో దేవుని దగ్గర క్రమం తప్పకుండా నిర్వర్తించండి. వంతులు ఇవ్వకండి, ఎవరెవరి మీద వంతులు ఇవ్వకండి. లేవీయుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు మనము శిరస్సు వంచాలి. పైనుండి వచ్చినటువంటి మాటను మనము పాటించాలి. ఏ మాట అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మాట ప్రకారముగా మనము జీవించాలి. నీ ఉపవాసం దీవెనకరముగా ఉండాలి అనంటే ఈ రాత్రి నీ ఉపవాస ప్రార్థన ప్రతిఫలము నూతన యెరూషలేములోనికి నడిపించేంత వరకు కూడా బలముగా ఉండాలి అనంటే నది వలె నీవు మారాలి తప్పదు. నీ ఉపవాస ప్రార్థనలో ఒక నది వలె నీవు మారిపోవాలి. ప్రతి మలినాన్ని నీవు కడుక్కోవాలి. అలా కడగాలని ఆశ ఉందని అనుకుంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నీ ఉపవాసం ఎవరెవరో ఉపవాసం వలె ఉండటానికి వీల్లేదండి. నీ ఉపవాసానికి ప్రతిఫలము ఉండాలి. నీ ఉపవాసానికి ప్రతిఫలము ఉండాలి. లేవీయుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. లేవీయుడు నీ కొరకు మొరపెడుతూ ఉన్నాడు. లేవీయుని మాట నీకు వినబడుతూ ఉందా? లేవీయుని కేక నీకు అర్థమవుతూ ఉందా? లేవీయుని దేహదారుఢ్యాన్ని చూసి మోసపోతూ ఉన్నావా? లేవీయుడు ఎప్పుడు లేవీయుడే. నీవిచ్చినా ఇవ్వకపోయినా లేవీయుడు లేవీయుడే. నీవివ్వనంత మాత్రాన లేవీయుని స్వభావం మారిపోదండి. ఎజ్రాని గురించి మాట్లాడుతున్నారు. ఎజ్రా, నీ దగ్గర ఎంతమంది ఉన్నారయ్యా? 1466 మంది ఉన్నారు కదా. ఆ ఒక్కడి గురించి ఎందుకు లేవయ్యా? నో 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 నో, ఆ ఒక్కడిలోనే ఉంది. ఈ దినానికి మన పేటంతటి పైన ఒక్క లేవీయుని ద్వారా మీరందరూ నడుస్తూ ఉన్నారే, ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారో దేవుడు. ఇకెవ్వరికి మీరు అవకాశం ఇవ్వాలా? ఈ దినానికి కూడా మొదట తాతయ్య గారు తర్వాత నాన్నగారు తర్వాత అన్నయ్య గారు. లేవీయుల వంశం ఇది. నీ కుటుంబాన్ని దీవించే వంశం ఇది. నీ కుటుంబం కొరకు ప్రార్థించే వంశం ఇది. అందుకే నీవు దీవించబడుతూ ఉన్నావు. పాకగా ఉన్న మందిరం, నెరలు కలిగిన స్థలం ఈ దినాన దీవించబడుతూ ఉంది అనంటే నీ గొప్పని అనుకుంటూ ఉన్నావా? లేవీయుని ప్రార్థన ప్రార్థించు. దేవుని దగ్గర మొరపెట్టి రాత్రి నది వలె నీవు మారాలి. ఆయన పిలుపు కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేయించితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేయించితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా,
నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు యేసయ్యా, నీ ప్రేమకు సాటి లేదు. ఈ రాత్రి మనలను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడండి. ఏదో చిన్న కష్టం వచ్చిందని ఆయనను తక్కువ అంచనా వేయొద్దండి. నీవు మొరపెట్టు, నీ ఉపవాస ప్రార్థన వ్యర్థము కాదు. నీవు ఉపవాసం చేసేటప్పుడు ఏ పని చేయొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యా, ఇదే అనుకూలమైన సమయం. ప్రియ సహోదరి సహోదరుడా, అడగండి, నీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. హల్లెలూయా. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఓ పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీకై ఆధారపడుటకు అర్హుడను. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు. పడాలి. నీ పిలుపు వలన నేను, యేసయ్యా, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడును. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడును. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమాను. పాడదాం. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన, అందరూ పాడాలి. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీవెలా మొరపెట్టావో, నీవేమి ఆలోచన చేశావో, నీ ఆలోచనను తగినట్లుగా దేవుడు దీవించునుగాక. నీ స్థితిగతులను దేవుడు మార్చునుగాక. నీ పరిస్థితులతో దేవుడు మాట్లాడునుగాక. నీ కుటుంబ సమస్యలను దేవుడు తీర్చునుగాక. నీ ఆర్థిక ఇబ్బందులతో దేవుడు మాట్లాడునుగాక. నీ కుటుంబ సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. మోకరించిన నీవు, ఇంకా నీకు పరిశుద్ధాత్మ అనుభవం లేదు, ఇంకా నీకు ఉపవాసం యొక్క సరి అయిన అవగాహన లేకుండానే నీవు ఉపవాసం చేస్తూనే ఉన్నావు. ఇక నువ్వు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ పద్ధతి మారాలి, నీ పరిస్థితి మారాలి. అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది. ఇక రేపు పగల ఉంది, రేపు రాత్రి ఉంది, ఎల్లుండ కూడా ఉంది. ఆలోచించు, దేవుని దగ్గర మొరపెట్టు. అనుకున్నది పొందుకునేంత వరకు కూడా దేవుని దగ్గర నీవు అడగగలిగితేనే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. వాక్యాన్ని విన్నాం ప్రభు. ఎజ్రా బబులోనులో నుండి యెరూషలేములకు ప్రయాణమై మార్గమధ్యములో నది దగ్గర ఆగి లేవీని యొక్క ప్రాముఖ్యతను తెలియచేసి సన్నిధిలో ఉపవాసం ఉండడాన్ని వారికి నేర్పించాడు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరిన నీ బిడ్డలు ఉపవాసం ఉన్నారయ్యా. వారి ఉపవాస ప్రార్థన నదివలే మీరు మార్చండి. ఈ నదిలో వారి చీకటి సామ్రాజ్యం అంతా కొట్టుకుపోవాలి. వంకర ఆలోచనలు కొట్టుకుపోవాలి, వంకర తలంపులు కొట్టుకుపోవాలి, వంకర చూపులు కొట్టుకుపోవాలి. హో నజరేయుడైన యేసు నామములో నీ సన్నిధిలో చేరిన ప్రతి వానిపైన నీ ఆశీర్వాదం ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ రోజు మాది కాదు, ఏ గంట మాది కాదు, ఏ స్థితి మాది కాదు. ఈ రాత్రి నీవు మాట్లాడే దేవుడు, ఈ రాత్రి ప్రతి వారిని దర్శించే దేవుడు. మీరు వినిన వారి జీవితంలో నీ దీవెన, నీ శక్తి, ఆశీర్వాదాలు ఉంచమని, సుఖమైన జీవితంతో కుటుంబాలు గడిపే భాగ్యాన్ని ఇవ్వని, మా పేటంతటి పైన నీ కరుణ కలిగిన హస్తాన్ని తోడుగా ఉంచమని, ఏ శోధనలు వాటిల్లకుండగా పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రతివానికి మీరిమ్మని, ఈ మైకు శబ్దము ద్వారా వినిన ప్రతి కుటుంబాలను కూడా దీవెనకరముగా మీరు మార్చమని, లేవీయుని స్వరాన్ని వినే భాగ్యాన్ని ప్రతి వానికి మీరు అనుగ్రహించమని, లేవీయుని వలె ప్రతి వారి దీవెన మీరు మార్చమని, ఈ ప్రార్థన ప్రతిఫలాన్ని ప్రతి వారి పైన సమృద్ధిగా మీరు ఉంచమని, పరమ యెరూషలేమునకు చేరేంత వరకు, మీరాకడ వచ్చేంత వరకు స్థిరమైన విశ్వాసములో సంఘములో మూల స్తంభాలుగా మేమందరం పెరిగేటట్లుగా ఈ వాక్యాన్ని ఫలభరితముగా మీరు మార్చమని, యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన దైవ